ఈ రోజు నేను కంటి విషయంలో జనరల్ పబ్లిక్ అందరికీ కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. వాటిని అన్నిటిని కూడా నాకు తెలిసినంత వరకు నేను తీర్చడానికి ప్రయత్నిస్తాను. ప్రస్తుతం చిన్నపిల్లలకి చాలా మందికి కళ్ళజోళ్ళు అయితే పడుతున్నాయి. కంపల్సరిగా చిన్నపిల్లలు ఎవరైనా సరే కళ్ళజోడు చూపించుకోవడానికి వచ్చినప్పుడు కళ్ళజోడు కనుక పడితే 6 నెలలకు ఒకసారి కళ్ళు చెక్ చేయించుకుని కళ్ళద్దాలు మార్చుకుంటూ ఉండాలి. ఎందుకంటే ఒకసారి కళ్ళజోడు వచ్చిన తర్వాత 19-20 ఏళ్ల వరకు కూడా శరీరం పెరుగుదల ఉంటుంది. శరీరం పెరుగుదలతో పాటు కంటి పవర్ కూడా పెరుగుతూ ఉంటుంది. అందుకని కంపల్సరీగా 6 నెలలకు ఒకసారి చిన్నపిల్లలు కళ్ళ డాక్టర్ దగ్గరికి వచ్చి పరీక్ష చేసుకుని అద్దాలు మార్చుకుంటూ ఉండాలి. 19 ఏళ్ళు పూర్తయిపోయిన తర్వాత శరీరం పెరుగుదల ఆగిపోతుంది. అప్పుడు మనం కళ్ళజోడు లేకుండా లేజర్ ట్రీట్మెంట్ అనేది మన హాస్పిటల్లో అందుబాటులో ఉంది. అది చేయించుకోవచ్చు. కంపల్సరిగా చిన్నపిల్లల్ని అశ్రద్ధ చేయకుండా పిల్లల తల్లిదండ్రులు 6 నెలలకు ఒకసారి కంపల్సరిగా చెక్ చేస్తూ ఉండాలి. కళ్ళజోడు కూడా రోజంతా పెట్టుకునేలాగా చూడాలి. ఇంకొక విషయము, ఈ రోజుల్లో షుగర్ అనేది చాలా కామన్ ప్రాబ్లం అయిపోయింది. చాలా మంది షుగర్ ప్రాబ్లంతో బాధపడుతున్నారు. అలాంటి వాళ్ళందరూ కూడా షుగర్ వల్ల ఎలా అయితే కిడ్నీలు నరాలు దెబ్బతింటాయో కంటి లోపల రెటీనా అనే సున్నితమైన పొర ఉంటుంది. ఆ పొర వల్లే మనకి చూపు అనేది చక్కగా కనిపిస్తుంది. షుగర్ ఉన్న పేషెంట్ లో ఆ రెటీనా అనే పొరలో మార్పులు వస్తాయి. దానివల్ల కంప్లీట్ గా చూపు కూడా తగ్గిపోయే అవకాశం ఉంటుంది. అందుకని కంపల్సరిగా షుగర్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రతి 6 నెలలకి రెటీనా స్పెషలిస్ట్ తో చూపించుకోవాలి. ఇంకా గ్లకోమా అన్న ప్రాబ్లం కూడా చాలా మంది ఈ రోజుల్లో ఫేస్ చేస్తున్నారు. అందుకని 40 years పైబడిన మగవాళ్ళు గాని ఆడవాళ్ళు గాని కంపల్సరిగా సంవత్సరానికి ఒకసారి కళ్ళు చెక్ చేయించుకుంటూ ఉండాలి. షుగర్ గాని గ్లకోమా గాని ఇలాంటివన్నీ హెరిడిటరీ ప్రాబ్లమ్స్ కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకు ఎవరికైనా షుగర్ గాని గ్లకోమా గాని ఉన్నట్టయితే కంపల్సరిగా రెటీనా పరీక్ష, గ్లకోమా పరీక్ష పిల్లలందరూ కూడా చేయించుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఒకసారి గ్లకోమా ప్రాబ్లం కనుక డిటెక్ట్ అయితే గ్లకోమా గురించి ప్రతి 3 నెలలకు ఒకసారి కంటి పరీక్ష చేయించుకుని గ్లకోమా కన్సల్టెంట్ మన ఆసుపత్రిలో అందుబాటులో ఉన్నారు. వారితో కంపల్సరిగా చూపించుకుని రెగ్యులర్ గా గ్లకోమాకి సంబంధించిన మందులు కంపల్సరిగా డైలీ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. 3 వంతుల పేషెంట్ లో గ్లకోమా అనేది ఓన్లీ చుక్కల మందుతో కంట్రోల్ అవుతుంది. చుక్కల మందుతో కంట్రోల్ అవ్వని వాళ్ళకి మాత్రమే సర్జరీ అనేది పడుతుంది. అందుకని కంపల్సరిగా గ్లకోమా ఉన్న పేషెంట్లు అందరూ కూడా ప్రతి 3 నెలలకి వచ్చి గ్లకోమా కన్సల్ట్ అయ్యి చుక్కల మందులు అవి వాడుకుంటూ ఉండాలి. గ్లకోమాలో ఫీల్డ్ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. అది ఇంపార్టెంట్ అయిన పరీక్ష గ్లకోమా పేషెంట్స్ లో. ఆ పరీక్ష 6 నెలలకు ఒకసారి చేయించుకుంటూ ఉండాలి. 40 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరు కూడా దగ్గర చూపు కొంచెం తగ్గుతుంది. దీన్నే మనము ప్రెస్బయోపియా అంటాము. దీని గురించి కూడా ప్రతి సంవత్సరము ఒకసారి వచ్చి కంటి పరీక్ష చేయించుకుంటే సరిపోతుంది. ఇంకా శుక్లం ఆపరేషన్ చేయించుకున్న వాళ్ళైతే 6 నెలలకు ఒకసారి కానీ సంవత్సరానికి ఒకసారి కానీ వాళ్ళ అవసరాన్ని బట్టి పరీక్షలు చేయించుకుంటూ ఉండాలి. కంటి విషయంలో అశ్రద్ధ పనికిరాదు. అందుకని ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా కంటి వైద్యుడిని సంప్రదిస్తే మంచిది.